గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ సహకారంతో కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన 35 మంది సర్పంచులు, 30 మంది ఉప సర్పంచులు, 200 మంది వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ గంగడి మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో సర్పంచులు గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి పరుచుకుందామని అన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే స్థానాల్ని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గౌరవ పార్లమెంట్ సభ్యులు జిల్లా అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసి మీరేం చేస్తారు నాకు తెలియదు, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి ఉండాలి, ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఓటర్లను ప్రభావితం చేయగల నాయకులను మనం బయట నిలబెట్టాలి, అదే రకంగా వార్డు మెంబర్ల సంఖ్య నిలబెట్టాలి, దాంతో పాటు గ్రామాల్లో ఉప సర్పంచులు గాను మన నాయకులకు, కార్యకర్తలకు అవకాశం దొరుకుతుంది కనుక మీరేం చేసినారో తెలియదని చెప్పి ఆ కార్యక్రమం నాకు అప్పచెప్పింది. వారు మాట్లాడిన తెల్లారి అందులో భాగంగా మండల శాఖ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసినాం. మన మండల శాఖ అధ్యక్షులను ఈ 15 రోజులైతే నిద్రపోనిస్తారండి. మండల శాఖ అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో మన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం ఇన్ని రోజుల నుండి రాజకీయంలో ఉన్నాం, మన రాజకీయంలో ఉన్నాం కనుక ఆ రాజకీయాన్ని వినియోగించుకునే ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించబడింది. ప్రజాక్షేత్రంలో ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజున ఒక ప్రజా ప్రతినిధి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తీసుకోవాలని చెప్పి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మరి వారి విధానాన్ని మండల శాఖ అధ్యక్షుల ద్వారా మండలంలో ఉన్న గ్రామాలందరికీ చేర్పించి అందులో భాగంగా చాలా గ్రామ పంచాయతీల్లో మన వ్యక్తులందరినీ గ్రామ సర్పంచులుగా నిలబెట్టడానికి మనకు శక్తి ఉన్న ఇబ్బంది లేకుండా, శక్తి లేని నాడు కూడా
మన అభ్యర్థులను ఈ సర్పంచుల బడిలో వార్డు మెంబర్ల బడిలో నిలబెట్టడానికి మండల అధ్యక్షులు ఎనలేని కృషి చేసింది 15 రోజుల్లో. కనుక వారికి ఒకసారి చప్పట్లతో అదే రకంగా ఈ 15 రోజుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ప్రారంభించినా కానీ వారు ఢిల్లీలో ఉన్నా కానీ ఇప్పుడు మీరు ఇంతసేపు ఉన్నా కానీ నేను మాట్లాడిన ఫోన్ మొత్తం వారు ఢిల్లీ కాన్ఫరెన్సే. మన వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచులు కానీ సర్పంచులు కానీ ప్రజలతో ఏ రకంగా మెదడానికి సూచన చేయాలనేది వారు ఢిల్లీ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. వారు ఉన్నది ఢిల్లీలో, కానీ మన గురించి ఆలోచన చేసి కానీ వారి శక్తికి మించి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మన కార్యకర్తలను నాయకులను చేయడానికి వారు శతవిధాల ప్రయత్నం చేశారు. వారి శక్తికి మించి ప్రతి ఒక్కరి మన నాయకులను ప్రోత్సాహకంగా ముందుకు నడిపించారు. నాకు తెలిసి ఒక సుమారు 4 రోజులు మబ్బుల 4 గంటల దాకా వారు పడుకోలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమ్మల్ని కూడా పడుకోలేదు. దాంట్లో భాగంగానే ఈ నాయకులు, మండల శాఖ అధ్యక్షులు, మన పార్టీ యొక్క ఆఫీస్ బేరర్స్ పెద్దలు, మహేశ్వర గారు ఒక దిక్కు, శ్రీనివాస్ గారు ఒక దిక్కు, ఇక్కడ ఉన్న నాయకులందరూ ఒక్కొక్క మండలాల్లో ఒక్కొక్కరు బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క గ్రామ సర్పంచులను గెలిపించడానికి, ఉప సర్పంచులను ఎఫర్ట్ పెట్టడానికి, వార్డు మెంబర్లను గెలిపించడానికి ఎంతైతే కష్టం చేసిందో ఆ కష్టం యొక్క ఫలితం ఈ రోజు ఈ మన కార్యాలయంలో కనబడుతుంది. ఈ రోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే ఎంతమంది వస్తారు, ఎక్కడి నుండి వస్తారు సంఖ్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ప్రజా ప్రతినిధుల సమావేశంలో మన ఆఫీసు నిండిపోయి మన కుర్చీలన్నీ నిండిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు చెప్పినట్టు మహిళా మనులు ఆ రోజు పార్టీకి సంబంధించిన శాఖలకే లేకుంటుండే ఈరోజు మహిళలందరూ ప్రజా ప్రతినిధులు ఎదుర్కొచ్చింది. సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు, ఉప సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు. కానీ గెలిచినాం ఆ గ్రామాలకే పరిమితమైతే మాత్రం కోరుకున్నాం. మీరు పార్టీ కూడా పనిచేయాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళను పార్టీకి సంబంధించిన పార్టీ శాఖలలో వారికి ఒక్కొక్క పోస్ట్ ఇస్తాం. ప్రతి మీటింగ్ కు మీరు హాజరు కావాలా. రేపు పొద్దున మీరు గ్రామ పంచాయతీలలో వార్డు మెంబర్గా కానీ సర్పంచులుగా కానీ ఉప సర్పంచులుగా కానీ మీరు ఉండవలసిన విధానం కానీ మాట్లాడాల్సిన పద్ధతులు కానీ మీకు ఈ పార్టీలో పనిచేస్తేనే అలవడతాయి. కనుక రానున్న రోజుల్లో మీరు మీ పరిధి ఈ అవకాశం అయిపోయిన తర్వాత రానున్న రోజుల్లో కూడా మీరు ఎందుకంటే పెద్ద స్థాయికి పోవాలా, ఎంపీటీసీలు కావాలా, డిప్యూటీసీలు కావాలా. రానున్న రోజుల్లో కాన్స్టిట్యున్సీగా పునర్విభజన అయితే మీ దానికి వెళ్ళే మహిళా మండలం కూడా ఎమ్మెల్యేలుగా ఎంచుకుంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వచ్చిన మహిళలు ఎవరైనా కానీ భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం, బలోపేతం కోసం గౌరవ పార్లమెంట్ సభ్యుడు పండి సంజయ్ కుమార్ గారి నేతృత్వం